అందరికీ నమస్కారం. మళ్ళీ స్వాగతం. నేను మీ హృదయాన్ని ప్రశాంతంగా ఉంచడానికి, మీ అలజడితో కూడిన మనస్సును నిశ్శబ్దం చేయడానికి మరియు రోజంతా మిమ్మల్ని వెంటాడిన ఒత్తిడిని మెల్లగా కడిగివేయడానికి ఇక్కడికి వచ్చాను. ఈ రాత్రి ఒక కథతో మీ దృష్టిని ఆకర్షించనివ్వండి. ప్రేమ మరియు ప్రతీకారం పక్కపక్కనే నడిచే ఒక కథ. నేటి కథ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఒక ప్రతీకార కథ. తన సోదరిని కోల్పోయిన కథానాయిక న్యాయం కోసం రగిలిపోతున్న హృదయం. తన సోదరి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె ఒక ప్రమాదకరమైన నిర్ణయం తీసుకుంటుంది. శత్రువు ఇంట్లోకి ప్రవేశించాలని ఆమె నిర్ణయించుకుంటుంది. ఆ కుటుంబపు కొడుకును ప్రేమించడానికి, అతన్ని మోసం చేయడానికి మరియు చివరగా తన జీవితాన్ని నాశనం చేసిన మనుషులను అంతం చేయడానికి. కానీ విధి ఎప్పుడూ సరళంగా ఉండదు. హీరో ఆమెతో గాఢమైన ప్రేమలో పడితే ఏమవుతుంది? ప్రతీకారం మెల్లగా నిజమైన భావోద్వేగాలుగా మారినప్పుడు ఏమవుతుంది? మరియు హీరోయిన్ స్వయంగా తాను నాశనం చెయ్యాలనుకున్న వ్యక్తితోనే ప్రేమలో పడితే? కథలోకి అడుగు పెడదా? మనం ప్రారంభించే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి ఒక నిమిషం కేటాయించండి. ప్రతి సబ్స్క్రిప్షన్ ఒక దీవెన, కేవలం నా కోసమే కాదు, నా కుటుంబం మరియు నా కష్టానికి కూడా. మీ ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు. నేను మీ అందరినీ నిజంగా ప్రేమిస్తున్నాను. మన కథ హీరోయిన్ పరిచయంతో మొదలవుతుంది. కర్మకాండ మరియు గత ఒక గొప్ప వేడుక. హీరో తాతగారి అంత్యక్రియల కార్యక్రమం. ఆ గుంపులో ఆమె నిశ్శబ్దంగా నిలబడి ఉంది, ఒక సేవకురాలిగా పనిచేస్తూ. ఆమె కళ్ళు వంచి ఉన్నాయి, ఆమె హృదయం జ్ఞాపకాలతో బరువుగా ఉంది. త్వరలోనే మనం హీరో తల్లిదండ్రులను కలుస్తాము. తండ్రి రే, తల్లి డయానా దై. అను రే ఒక శక్తివంతమైన మాఫియా నాయకుడు, చాలా మంది భయపడే వ్యక్తి. డయానా చూపు హీరోయిన్పై పడగానే ఆమె గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. ఒక జ్ఞాపకం గుర్తుకొచ్చింది. ఒక చిన్న పాప ఆగకుండా ఏడుస్తూ, వణుకుతున్న గొంతుతో, మా అక్కను నువ్వు ఎందుకు చంపావు? ఆ భయంకరమైన ఫ్లాష్బ్యాక్లో డయానా హీరోయిన్ సోదరిని తన స్వహస్తాలతో చంపింది. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది, ఆ బిడ్డను చంపవద్దని తన గార్డులను ఆదేశిస్తూ. ఇప్పుడు ఏళ్ల తర్వాత ఈ యువతిని చూస్తూ డయానా ఆశ్చర్యపోతోంది. ఆమెరా అమ్మాయి అయి ఉంటుందా? కాని కాలం గడిచిపోయింది. ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఆమె తనను తాను నమ్మించుకుంటుంది, లేదు, అది ఆమె రయి ఉండదు. అప్పుడు హీరో ప్రవేశిస్తాడు. మాఫియా సామ్రాజ్యానికి ఏకైక కుమారుడు, అండర్ వరల్డ్ యొక్క భావి పాలకుడు. హీరోయిన్ అతని వైపు చూస్తుంది మరియు ఆమె తన హృదయంలో ఇలా గసగసలాడుతుంది, ఇతనే నేను వాడుకోబోయే వ్యక్తి, నేను అతన్ని నాతో ప్రేమలో పడేలా చేస్తాను అని ఆమె ఆలోచిస్తుంది. ఈ కుటుంబానికి తాము ప్రేమించే వ్యక్తిని కోల్పోవడంలో ఉండే బాధను చూపిస్తాను. మొదట నేను వారి హృదయాలను ముక్కలు చేస్తాను, తరువాత వారి ప్రాణాలను తీస్తాను. కాని హీరో భిన్నమైనవాడు. అతను ఆడవారితో ఎప్పుడూ మాట్లాడడు, అమ్మాయిలతో ఎప్పుడూ చాట్ చేయడు. ప్రేమ అనేది అతను ఎప్పుడూ పట్టించుకోని విషయం. వలద తప్పన్ హోటల్సి. హీరో ఒక హోటల్లో ఉంటాడు మరియు హీరోయిన్ అతన్ని అనుసరిస్తుంది. ఆమెకు ఒక నిజం తెలుసు, ఒక పురుషుడి హృదయాన్ని చిక్కించుకోవడానికి అందం అనేది మొదటి ఆయుధం. ఆమె స్విమ్మింగ్ పూల్లోకి అడుగుపెడుతుంది, ఉందాగా, నమ్మకంగా, ఆకర్షణీయంగా. హీరో ఆమెను వెంటనే గుర్తిస్తాడు. తన తాతగారి వేడుకలో ఆమెను చూసినట్లు అతనికి గుర్తు ఉంది. అతను నిశ్శబ్దంగా చూస్తాడు, అతను మాట్లాడడు, అతను దగ్గరకు వెళ్ళడు. తర్వాత ఆమె మళ్లీ కనిపిస్తుంది, ఈసారి ఒక నైట్ క్లబ్లో. అది హీరో సొంత క్లబ్. ఇక ఆమెను విస్మరించలేక అతను చివరగా అడుగుతాడు, నువ్వు నన్ను ఎందుకు అనుసరిస్తున్నావు? నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడే ఉన్నావు. ఆమె ప్రశాంతంగా సమాధానమిస్తుంది, ఏమీ కారణం లేదు, ఇది కేవలం ఒక యాదృచ్ఛికం కోయిన్సిడెన్స్.
అతని గార్డులు ఆమెను బెదిరిస్తారు, కాని ఆమె దృఢంగా నిలబడుతుంది. ఎటువంటి ప్లాన్ లేదు, ఎటువంటి ఉద్దేశం లేదు, కేవలం యాదృచ్ఛికం. అప్పుడు ఆమె అతని కళ్ళలోకి చూసి మృదువుగా అడుగుతుంది, మీరు మొదటి చూపు ప్రేమను లవ్ అత్ ఫస్ట్ సైట్ నమ్ముతారా? హీరో షాక్ అవుతాడు. అతను మౌనంగా కూర్చుంటాడు. ఆమె కొనసాగిస్తుంది, నిన్ను చూసిన క్షణం నేను ప్రేమలో పడ్డాను, అందుకే నిన్ను అనుసరించాను. హీరో ఆమె మాటలను నమ్మడానికి నిరాకరిస్తాడు. నేను పిల్లాడిని కాదు అని అతను చల్లగా అంటాడు. నేను అలాంటి మాటలకు పడను, నిన్ను క్షమిస్తున్నాను, ఇప్పుడు వెళ్ళిపో. నిన్ను మళ్ళీ ఎప్పుడూ చూడాలని అనుకోవడం లేదు. ఆమె వెళ్ళిపోతుంది. కాని ఆమె వెళ్తుంటే హీరో నవ్వుతాడు, కొంచెం మాత్రమే. ఎందుకంటే అతని గుండె లోతుల్లో అతనికి తెలియకుండానే అతను అప్పటికే ఆమెను ఇష్టపడటం మొదలుపెట్టాడు. పార్టీ మరియు ముద్దు. ఇప్పుడు కథ మెల్లగా హీరో పక్కనే ఉండే ఇద్దరు నీడల వైపు మళ్ళుతుంది. అతని కుడి చెయ్యి మరియు అతని ఎడమ చెయ్యి. వారు లేకుండా హీరో కదలడు, శ్వాస తీసుకోడు, ఒంటరిగా ప్రమాదంలోకి అడుగుపెట్టడు. ఒక ప్రైవేట్ పార్టీలో వారు తమలో తాము గుసగుసలాడుకుంటారు. ఆ అమ్మాయి వెళ్ళిపోయినప్పటి నుండి మనసార్ తన కంట్రోల్లో లేరు. హీరో కూడా అక్కడే ఉన్నాడు, మౌనంగా వింటూ చూస్తూ. సరిగ్గా ఆ క్షణంలో హీరోయిన్ ఆ పార్టీలోకి ప్రవేశిస్తుంది. మరొక వ్యక్తితో, ఆమె కాలేజీ స్నేహితుడు. ఆ వ్యక్తి ఆమె చేయి పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆమె వెంటనే వెనక్కి లాగేసుకుంటుంది. నేను నిన్ను కేవలం పార్టీ కోసమే పిలిచాను, ఆమె దృఢంగా అంటుంది. నేను నీ గర్ల్ఫ్రెండ్ను కాదు, దయచేసి తప్పుగా అర్థం చేసుకోకు. హీరో ప్రతిదీ గమనిస్తున్నాడు, ప్రతి కదలిక, ప్రతి మాట. అతను తన సేవకుడికి నిశ్శబ్దంగా సిగ్నల్ ఇస్తాడు, ఆ అమ్మాయిని నా దగ్గరకు తీసుకురా, ఒంటరిగా. నువ్వు ఏమి చేయాలో అది చే. కొన్ని క్షణాల తర్వాత ఒక వెయిట్రెస్ యాదృచ్ఛికంగా హీరోయిన్ డ్రెస్ పైన వైన్ చిందిస్తుంది. ఐ యామ్ సో సారీ మేడం అని ఆమె అంటుంది. సెకండ్ ఫ్లోర్లో రెస్ట్రూమ్ ఉంది, దయచేసి అక్కడ శుభ్రం చేసుకోండి. హీరోయిన్ పై అంతస్తుకు వెళ్తుంది. కాని ఆమె మరింత ముందుకు వెళ్లేలోపే హీరో ఆమెను తన వైపు లాక్కుంటాడు. గతసారి నువ్వు మొదటి చూపులోనే ప్రేమ అన్నావు కదా, అతను అంటాడు. మరి ఇప్పుడు ఇక్కడ మరొక వ్యక్తితో ఎందుకు ఉన్నావు? ఆమె అతని కళ్ళలోకి చూస్తుంది. అవును, నేను నీకోసమే ఇక్కడికి వచ్చాను, నువ్వు ఇక్కడ ఉంటావని నాకు తెలుసు. అతని గొంతు కఠినంగా మారింది. అపరిచితులతో పార్టీలకు వచ్చే అమ్మాయిలంటే నాకు ఇష్టం లేదు. ఆమె కొంచెం నవ్వుతుంది. నేను కేవలం నీకోసమే వచ్చాను, మరియు నాకు ఇది కూడా తెలుసు, నువ్వు మాత్రమే నేను ఒంటరిగా రావడానికి ఏర్పాట్లు చేశావని. ఆ మాటలు ప్రమాదకరమైన మంటను రగిలిస్తాయి. ఆ మాట చెప్పి నువ్వు పెద్ద తప్పు చేశావు. అతను గుసగుసలాడతాడు మరియు అకస్మాత్తుగా అతను ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. ఆమె అతన్ని వెనక్కి నెట్టేస్తుంది. నువ్వు నన్ను కోరుకుంటున్నాను అన్నావు కదా, అతను గందరగోళంతో అడుగుతాడు. మరి ఇప్పుడు నన్ను ఎందుకు ఆపుతున్నావు? ఆమె తన గొంతును తగ్గిస్తుంది. నా వెన్నుపై ఒక గాయం ఉంది. ఆ రోజు నీ మనుషులు నన్ను కొట్టారు. నేను కోలుకోవడానికి 1 వారం పడుతుందని డాక్టర్ చెప్పారు. అతను ఆగుతాడు, తర్వాత నవ్వుతాడు. కేవలం 1 వారమే కదా, సరే. 1 వారం తర్వాత నువ్వు నా నుండి నిజంగా ఏమి కోరుకుంటున్నావో, నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావో నేను తెలుసుకుంటాను. అతను ఆమెను దగ్గరకు లాక్కుంటాడు. తర్వాత తన ఎడమ చేతి మనిషికి అప్పగిస్తాడు. ఆమెను సురక్షితంగా దించు. కుడి చేతివైపు తిరిగి అతను అకస్మాత్తుగా అతన్ని కొడతాడు. నేను ఏమి చేశాను? ఆ వ్యక్తి షాక్లో అడుగుతాడు. నువ్వు ఈ రోజును పాడు చేశావు, హీరో ప్రశాంతంగా అంటాడు. మరియు ఒక చిన్న నవ్వుతో వెళ్ళిపోతాడు. ప్రతీకారం మరి అత్తయ్య. హీరోయిన్ ఇప్పుడు
ఒక చిన్న అపార్ట్మెంట్లో తన అత్తయ్యతో కలిసి ఉంటుంది. అత్తయ్యకు ప్రతిదీ తెలుసు. ప్లాన్, ప్రమాదం, ప్రతీకారం. ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తుంది. దయచేసి ఇది చేయకు. నువ్వు నీ ప్రాణాలను పణంగా పెట్టడం నీ సోదరి ఎప్పుడూ కోరుకోదు. కాని హీరోయిన్ కొనసాగిస్తుంది. ఆమె తన అత్తయ్యకు ప్రతి కదలిక గురించి అప్డేటిస్తుంది. మరియు అత్తయ్య ఆమెకు సహాయం చేస్తుంది. హీరో గురించి సమాచారం ఇస్తూ అతని కుటుంబం, వారి దినచర్యల గురించి. ఆమె మళ్లీ ఆమెను హెచ్చరిస్తుంది. ఎవరైనా అతన్ని మోసం చేస్తే అతను దయ చూపడు. అతను వారిని తక్షణమే నాశనం చేస్తాడు. ఈలోపు హీరో హీరోయిన్ను తన క్లబ్లో పని చేయవద్దని నిషేధిస్తాడు. కాబట్టి ఆమె అతని క్లబ్కు సరిగ్గా ఎదురుగా ఉన్న నైట్ క్లబ్లో చేరుతుంది. పగలు కాలేజీలో చదువుకుంటూ రాత్రి షిఫ్టుల్లో పనిచేస్తుంది. ఒక రాత్రి క్లబ్లోని ఒక వ్యక్తి ఆమెతో తప్పుగా ప్రవర్తించడం మొదలుపెడతాడు. ఆమె ధైర్యంగా ప్రతిఘటిస్తుంది. నేను ఇక్కడ పని చేయడానికి వచ్చాను, ఇలాంటి ప్రవర్తనను భరించడానికి కాదు. అదే సమయంలో వార్త హీరోకి చేరుతుంది. అతని కుడి చెయ్యి అతనికి సమాచారం ఇస్తుంది. ఆమె ఎదురు క్లబ్లో పని చేస్తోంది. హీరో వెంటనే అక్కడికి వెళ్తాడు. గార్డులు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. నన్ను లోపలికి పంపకపోతే అతను చల్లగా హెచ్చరిస్తాడు. నేను మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా చేస్తాను. భయపడి వారు పక్కకు తప్పుకుంటారు. లోపల అతను చూస్తాడు. ఆ అపరిచితుడు ఆమెను వేధిస్తున్నాడు. క్షణాల్లో హీరో ఆ వ్యక్తిపై దాడి చేసి ఆమెను కాపాడతాడు. తన కుడి చేతి వైపు తిరిగి అతను ఆదేశిస్తాడు. ఈ వ్యక్తి ఆమెను తాకాడు. అతని చేయి అతని శరీరానికి అతుక్కుని ఉండటం నాకు ఇష్టం లేదు. శిక్ష మొదలవుతుండగా క్లబ్ యజమాని లోపలికి పరిగెత్తుకు వస్తాడు. ఇది రాపండి. ఇది మన ముఠాల మధ్య యుద్ధాన్ని ప్రారంభిస్తుంది. హీరో ప్రశాంతంగా సమాధానమిస్తాడు. నేను వెళ్తాను. అతని చేతిని నన్ను తీసుకెళ్లనిస్తే. అతను వెనుతిరిగి హీరోయిన్ను దగ్గరకు పట్టుకొని ఆమెతో కలిసి బయటకు నడుస్తాడు. రాత్రి నీడలలో ఒక కొత్త పేరు ప్రతిధ్వనించడం మొదలైంది. నోరా నావా. ప్రత్యర్థి ముఠా నాయకుడు దూరం నుండి చూస్తున్నాడు. అతని కళ్ళు సందేహం మరియు కుతూహలంతో నిండి ఉన్నాయి. ఒక వ్యక్తి అంతా ఎందుకు పణంగా పెడతాడు? కేవలం ఒక అమ్మాయిని కాపాడటానికి. ఆ ధైర్యం వెనుక ఏదో దాగి ఉంది మరియు నోరా దానిని వెలికి తీయాలని నిర్ణయించుకున్నాడు. కారులో సంభాషణ మరియు గాయ. కదులుతున్న కారులో నిశ్శబ్దం వణికిస్తోంది. హీరో గొంతు ఆ ప్రశాంతతను భగ్నం చేసింది. భయంతో కలిసిన కోపం. నువ్వు అంత ప్రమాదంలోకి ఎందుకు అడుగుపెట్టావు? నీ ప్రాణాలను ఎందుకు పణంగా పెట్టావు? ఆమె సమాధానం నిశ్శబ్దంగా ఉంది, కాని నిజంతో బరువుగా ఉంది. నాకు వేరే దారి ఏముంది? నేను చదువుకోవడానికి డబ్బు కావాలి. నేను బతకడానికి ఆహారం కావాలి. నాకోసం ఎవరూ వేచి లేరు. నన్ను రక్షించడానికి ఎవరూ లేరు. అప్పుడు ఆమె గుసగుసలాడుతుంది. రేపు నేను మళ్ళీ వెళ్ళాలి. నైట్ షిఫ్ట్. మళ్ళీ నాకు వేరే దారి లేదు. అతని కోపం కోరికగా మారుతుంది. అతను ప్రపంచాన్ని మరచిపోవడానికి ప్రయత్నిస్తూ ఆమెను దగ్గరకు లాక్కుంటాడు. ఆమె స్పందిస్తుంది, కాని అతన్ని ఆపుతుంది. ఆమె హృదయం వణుకుతోంది. ప్రతీకారం ఇంకా ఆమె రక్తనాళాలలో రగిలిపోతోంది. ప్రేమ ఒకవైపు లాగుతుంది, బాధ మరొక వైపు లాగుతుంది. నీవు ఇది కావాలి కదా? అతను అడుగుతాడు. ఆమె తల అడ్డంగా ఊపుతుంది. లేదు, నాకు వద్దు. అతని గొంతు చల్లగా మారుతుంది. అయితే ఇప్పుడే నిర్ణయించుకో. నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నా దగ్గరకు ఎప్పుడూ రాకు. కళ్లలో కన్నీళ్లను దాచుకుంటూ ఆమె వెనుతిరిగి వెళ్ళిపోతుంది. ఆ రాత్రి ఆమె ఫ్లోరాల్లో వికి కాల్ చేస్తుంది. ఆమె గొంతు ముక్కలవుతుంది. నాకు అతను ఇష్టం, చాలా ఇష్టం. కాని నాకు ప్రతీకారం కూడా కావాలి. చెప్పు, నేను ఏమి చేయాలి? మరుసటి రోజు
విధి క్రూరమైన ఆటలు ఆడుతుంది. ఆమె మళ్లీ క్లబ్కు వెయిట్రెస్ వేషంలో వస్తుంది. శక్తివంతులైన మనుషులు నవ్వుతారు, వెక్కిరిస్తారు, అవమానిస్తారు. మాటలు కత్తుల కంటే లోతుగా కోస్తాయి. ఆమె కోపం పేలుతుంది. ఆమె ఎదురుదాడి చేస్తుంది. గందరగోళం ఏర్పడుతుంది. ఆమెను కాపాడటానికి ఎవరూ రారు. చివరగా అతను వచ్చే వరకు అతన్ని చూడగానే అవమానం ఆమె ముఖాన్ని ముంచెత్తుతుంది. దయచేసి నాకు సహాయం చెయ్యకు. ఆమె దూరం జరుగుతుంది మరియు స్పృహ తప్పి పడిపోతుంది. మళ్ళీ ఒకసారి అతను ఆమెను మోసుకుంటూ ఇంటికి తీసుకెతాడు. ఉదయం కాంతి ఆమెను మేల్కొల్పుతుంది. వింత గోడలు, కొత్త బట్టలు, భయం ఆమెను చుట్టుముడుతుంది. నువ్వు నా ఇంట్లో ఉన్నావు, అతను మెత్తగారంటాడు. మరియు ఇప్పటినుండి నువ్వు ఇక్కడికే చెందుతావు. ఆమె అతన్ని సవాలు చేస్తుంది. నీవల్ల నాకు బోరు కొడితే ఏమవుతుంది? అతను నవ్వుతాడు. అయితే మనం డేటింగ్ చేద్దా? నేమవుతుందో తెలుసుకుందాం. మరోచోట నోరా వింటున్నాడు. నిజం వెల్లడవుతుంది. ఆమె అనాథాశ్రమంలో పెరిగింది. ఆమెకు ఒక సోదరి ఉండేది. చాలా త్వరగా కోల్పోయింది. ఇప్పుడు ఆమె హీరోకి దగ్గరగా ఉంది మరియు అతను ప్రేమలో పడుతున్నాడు. నోరా కళ్ళు చీకటిగా మారాయి. దాడి మరియు త్యాగం. మళ్లీ రోడ్డుపై ప్రమాదం ముంచుకొస్తుంది. ముఠా సభ్యులు దాడి చేస్తారు. పిడికిళ్ళు ఎగురుతాయి. రక్తం చిందుతుంది. ఒక వ్యక్తి ఆమె వైపు దూసుకువస్తాడు. అతను ముందుకు అడుగు వేస్తాడు. కత్తి ఆమెకు బదులుగా అతనికి తగులుతుంది. ఆమె అరుస్తుంది. కన్నీళ్లు ఇప్పుడు ధారాళంగా కారుతున్నాయి. అతను నాకోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఆమె ఆలోచిస్తుంది. అలాంటప్పుడు నేను ఎలా ప్రతీకారం తీర్చుకోగలను? అతను మరుసటి రోజు ఉదయం గాయాలతో నిద్రలేస్తాడు. నీ తల్లి ఇక్కడ ఉన్నారు అని అతని కుడి చేయి మనిషి అంటాడు. ఆమెను పార్కింగ్లోకి తీసుకెళ్ళు వని అతను ప్రశాంతంగా సమాధానమిస్తాడు. అతని తల్లి డయానా లోపలికి ప్రవేశిస్తుంది. వారి కళ్ళు కలుస్తాయి. ఒక వింత అనుభూతి. మనం ఇంతకు ముందు కలిశాము. ఆమె ఆశ్చర్యపోతుంది. ఇల్లు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతను ఆ అమ్మాయిని దగ్గరకు లాక్కుంటాడు. ఆమె భయంతో కళ్ళు మూసుకుంటుంది. నేను నిన్ను రక్షిస్తాను అతను వాగ్దానం చేస్తాడు. ఎల్లప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు తెలిసిన దానికంటే ఎక్కువగా. ఆమె హృదయం మునిగిపోతుంది. ఆమె ఒక భయంకరమైన నిజాన్ని మోస్తోంది. ఒకరోజు అతనికి జన్మనిచ్చిన మనుషులను ఆమె నాశనం చేయాలి. నన్ను ఇంత గాఢంగా ప్రేమించే వ్యక్తిని నేను ఎలా గాయపరచగలను? ఆమె ఆలోచిస్తుంది. ప్రేమ ఎప్పుడైనా వెన్నుపోటును క్షమిస్తుందా? అందుకే ఆమె ఉండిపోతుంది. తన జీవితంలో మొదటిసారి ఆమె జాగ్రత్తగా చూసుకోబడుతోంది, రక్షించబడుతోంది, ప్రేమించబడుతోంది. తనకు ఎప్పుడూ తెలియని ప్రేమ ఇప్పుడు ఆమెను గట్టిగా పట్టుకుంది. విధి వేచి ఉండగా నిశ్శబ్దంగా మరసమాధి వద్ద మరియు నోరా నిజం. ఒక నిశ్శబ్ద సాయంత్రం ఆమె తన సోదరి సమాధి ముందు నిలబడింది. గాలి ఆమె ప్రార్థనను వింటోంది. అతనికి నిజం తెలిస్తే ఆమె గుసగుసలాడింది. అతను తన స్వహస్తాలతో నన్ను చంపేస్తాడు. నేను ఆ విధికి భయపడటం లేదు. నేను అడిగేది ఒక్కటే, నన్ను నీ పక్కన ఇక్కడే ఎప్పటికీ నిద్రపోనివ్వు. అది ఆమె చివరి కోరిక. మరుసటి రోజే విధి ఆమె ధైర్యాన్ని పరీక్షించింది. ఆమె అతనితో కలిసి ఒక గొప్ప వ్యాపార పార్టీకి వెళ్ళింది. సంగీతం ప్రతిధ్వనించింది, దీపాలు మెరిశాయి మరియు ప్రేమ ప్రతిదీ సాధారణంగా ఉన్నట్లు నటించింది. అతను ఒక మీటింగు కోసం ఆమెను కొద్దిసేపు వదిలి వెళ్ళాడు మరియు ఆమె గాలి పీల్చుకోవడానికి బయటకు వెళ్ళింది. రాత్రి గాలిలో ప్రశాంతతను కోరుకుంటూ. అప్పుడే నోరా కనిపించాడు. జ్ఞాపకాలు అతని మనస్సును ముంచెత్తాయి. చాలా కాలం క్రితం బాధ మరియు నిశ్శబ్దంతో నిండిన అనాథాశ్రమంలో ఇతరులు అతన్ని వేధించినప్పుడు ఆమె అతన్ని రక్షించింది. అప్పుడు ఆమె అతని రక్షకురాలు. ఇప్పుడు ఆమెకు అతను గుర్తులేకపోయినా
తన ఆలోచనల్లో మునిగిపోయి ఆమె జారిపోయింది. ఆమె పడిపోయేలోపే నోరా ఆమెను పట్టుకున్నాడు. కాని విధి క్రూరమైనది. అతను వారిని చూశాడు. ఆమె రక్తనాళాలలో భయం ప్రవహించింది. అతను తప్పుగా అర్థం చేసుకుంటే, అనుమానాలు పెరిగితే, నోరా వెంటనే తనను తాను పరిచయం చేసుకున్నాడు. అతనికి నోరా ఇప్పటికే తెలుసు. వ్యాపారంలో ప్రత్యర్థి, పేరున్న శత్రువు అయినా కరచాలనం చేసుకున్నారు. మరియు వారు వెళ్ళిపోయారు వెనుక అశాంతిని వదిలేసి. తర్వాత ఆమె రెస్ట్రూం వైపు వెళ్తుండగా అతన్ని చూసింది. తన సోదరిని హత్య చేసిన వ్యక్తిని, అతని తల్లి యొక్క నమ్మకమైన నీడ, ఆమె మొదట చంపాలనుకున్న రాక్షసుడు. ఆమె అనుసరించింది. కాని నోరా గమనించాడు. అతను ఆమె చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. నువ్వు నీ ప్రాణాలను ఎందుకు పణంగా పెడుతున్నావు? అతను అడిగాడు. నీకు ప్రతీకారం కావాలంటే నాకు చెప్పు. నేను నీకు సహాయం చేస్తాను. నిన్ను నువ్వు నాశనం చేసుకోకు. ఆమె హృదయం వణికింది. అప్పుడే నిజం బయటపడింది. ఆమె సోదరి చంపబడింది. ఎందుకంటే ఆమె తప్పు వ్యక్తిని ప్రేమించింది, అతని తండ్రిని. మరియు అతని తల్లి ఆమె మరణానికి ఆదేశించింది. అనాథగా, ఒంటరిగా ఆమె కుటుంబం లేకుండా, రక్షణ లేకుండా పెరిగింది. నోరా తప్ప ఎవరూ ఆమెను మర్చిపోలేదు. అతను చావాలని నువ్వు కోరుకుంటే, నోరా మెల్లగా అన్నాడు, నేను చేస్తాను. నాకు కూడా అతను పోవాలి అని ఉంది. ఆ తర్వాత మనం ఈ ప్రాంతాన్ని పాలించవచ్చు కలిసి. కాని ఆమె వెనక్కి తగ్గింది. మనం అనాథాశ్రమాన్ని పంచుకున్నాం, విధిని కాదు. నన్ను మళ్ళీ అనుసరించకు. అతను హద్దులు దాటాడు మరియు ఆమె అతన్ని ఒక చెంపదెబ్బతో ఆపింది. ఆమె వెళ్ళిపోయింది. అయినా ప్రతీకారం ఇంకా బలంగా రగిలిపోతోంది. ఆమె మళ్ళీ ఆ వ్యక్తిని అనుసరించింది, కోరిక ఉన్నట్లు నటిస్తూ, తప్పుడు మాటలు మరియు నవ్వులతో అతన్ని ఆకర్షించింది. అతను అది నమ్మాడు. వారు ఒక నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. ఆమె సహాయం కోసం పిలవాలని ప్రయత్నించినప్పుడు అతను ఆమె ఫోన్ను లాక్కొని బయటకు విసిరేశాడు. ఆమె పరిగెత్తింది. తన ప్లాన్ ప్రకారం ఆమె మొదట అతని మనుషుల దగ్గరకు చేరుకుంది మరియు సహాయం కోసం ఏడ్చింది. అతను వచ్చినప్పుడు గందరగోళం ఏర్పడింది. ఆరోపణలు వచ్చాయి. నిజం వక్రీకరించబడింది. అప్పుడు అతని తల్లి వచ్చింది. ఆమె తన నమ్మకమైన సేవకుడిని వెనకేసుకొచ్చింది. ఆ అమ్మాయి క్యారెక్టర్ను ప్రశ్నించింది మరియు మౌనంగా ఉండమని డిమాండ్ చేసింది. కాని అతను దృఢంగా నిలబడ్డాడు. అతను కామాంధుడని నువ్వు నమ్మితే, నేను ప్రేమించే స్త్రీని నువ్వు ఎలా అనుమానిస్తావు? ఆ వ్యక్తి వేడుకున్నాడు. అతని తల్లి తన కొడుకు ఇష్టానికి లొంగిపోయింది మరియు ఒక చల్లని ఆదేశంతో అతని విధి ముగిసింది. కొన్నిసార్లు ప్రేమ నిన్ను చీకటి నుండి రక్షించదు, అది నీతో కలిసి ఆ చీకటిలో నడుస్తుంది. బాంబు మరియు కిడ్నా ఆ రాత్రి చీకటి వారిని మెత్తగా చుట్టేసింది. వారు కలిసి కూర్చున్నప్పుడు హృదయాలు బయటపడ్డాయి. ఆమె కళ్ళు దించి మెల్లగా చెప్పింది, నన్ను క్షమించు. నా వల్ల నువ్వు నీ తల్లితో గొడవ పడ్డావు. నువ్వు నా కోసం ప్రతిదీ పణంగా పెడుతున్నావు. దయచేసి నన్ను క్షమించు. అతను నవ్వాడు, మృదువుగా కాని దృఢంగా. నిన్ను నువ్వు నిందించుకోకు. అతను తన హద్దులు దాటాడు. అతనికి తగిన శిక్ష లభించింది. అపరాధభావం నీ హృదయాన్ని విషపూరితం చేయనివ్వకు. కాని ఆమె లోపల ఒక తుఫాను పుడుతోంది. ఇప్పుడు నేను ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి? గడిచే ప్రతి క్షణంతో నేను అతనితో మరింత లోతుగా ప్రేమలో పడుతున్నాను. నేను ఏమి చేయాలి? మరుసటి రోజు ఉదయం అతని తల్లి అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆమె తన మనుషులను ఆదేశించింది, ఆమె గురించి ప్రతిదీ కనుక్కోండి. ఆమె ఎక్కడి నుండి వచ్చింది? ఆమె వెనుక ఎవరున్నారు? ఆమె నా కొడుకును మార్చేసింది మరియు అది ఆమెను ప్రమాదకరంగా మారుస్తుంది. ఇంతలో హీరోయిన్ తన సోదరి ఫోటో ముందు నిలబడింది. జవాబు లేని ప్రార్థనల వలె కన్నీళ్లు కారుతున్నాయి. నిన్ను చంపిన వ్యక్తి
నా కళ్ల ముందే చావడం చూశాను. నాకు ప్రశాంతత కలగాలి కాని ఇది ఇంకా ముగియలేదు. నేను అతని తల్లి మరియు తండ్రిపై ప్రతీకారం తీర్చుకున్న తరువాతే నిన్ను మళ్ళీ కలుస్తాను. ఆమె ఫోన్ రింగ్ అయింది. నోరా అతను ఆమె ఇంటి బయట నిలబడి ఉన్నాడు. ఆమెను చూడాలని సమాధానాల కోసం అడుగుతున్నాడు. ఆమె నిరాకరించింది. నా కోసం నిన్ను నువ్వు ప్రమాదంలో పడేసుకోకు. నేను దానికి అర్హురాలిని కాదు. కాని ఆమె అతన్ని అర్థం చేసుకుంది. నువ్వు నన్ను వాడుకోవాలని అనుకుంటున్నావు. అతను పోవాలని నువ్వు కోరుకుంటున్నావు. నువ్వు అతని స్థానాన్ని ఆక్రమించాలని చూస్తున్నావు. అతను తల అడ్డంగా ఊపాడు. లేదు, నేను నీకోసం ప్రతిచోట వెతికాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను నమ్ము. ఆమె గొంతు కఠినంగా మారింది. నేను నిన్ను ఎన్నటికీ ప్రేమించను. ఈ జన్మలో మాత్రం కాదు. మరోచోట అతని తండ్రి హాస్పిటల్ బెడ్పై ఉన్నాడు. సమయం అతని చేతుల్లో నుండి జారిపోతోంది. అతను తన కొడుకును తిట్టాడు. మన మనిషినే చంపేశావా ఒక అమ్మాయి కోసం? హీరో చల్లగా సమాధానమిచ్చాడు. నువ్వు ఇప్పుడు అలసిపోయావు. ఈ సామ్రాజ్యాన్ని నేను మోస్తాను. ఆమె నా జీవితం. నన్ను మళ్ళీ ప్రశ్నించకు. డాక్టర్ మాటలు ఏ వాదన కంటే లోతుగా తగిలాయి. అతనికి ఎక్కువ సమయం లేదు. అదే సమయంలో అతని కుడి చెయ్యి ఒక ఆందోళనకరమైన వార్త తెచ్చింది. నోరా గంటల తరబడి ఆమె ఇంటి బయట నిలబడ్డాడు. అనుమానం మొదలైంది. ఆమె నీ జీవితంలోకి వచ్చినప్పటినుండి ప్రతిదీ మారిపోయింది. అతని మనిషి హెచ్చరించాడు. హీరో కళ్ళు రగిలిపోయాయి. ఇంకొక్క మాట నేను నిన్ను అంతం చేస్తాను. ఆ రాత్రి చెడు ప్రేమ కంటే వేగంగా కదిలింది. ఆమె కిడ్నాప్ చేయబడింది. ఒక శత్రువు వేచి ఉన్నాడు. ఆమెను ఎరగా వాడుకుంటూ ఆమె శరీరానికి ఒక బాంబు కట్టబడి ఉంది. వారిద్దరి ప్రాణాలను తీయడానికి హీరో మొదట చేరుకున్నాడు. తర్వాత నోరా ఆమె కన్నీళ్లతో అరుస్తోంది. వెళ్ళిపో. నాపై బాంబు ఉంది. దయచేసి నిన్ను నువ్వు కాపాడుకో. అతను కదలలేదు. బదులుగా అతను ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ప్రేమ చావును కూడా ఎదిరించగలదన్నట్లు. వణుకుతున్న చేతులతో మరియు అచంచలమైన సంకల్పంతో అతను బాంబును నిర్వీర్యం చేశాడు. ఆమె బతికింది. మరుసటి రోజు అతను ఆమెను దగ్గరకు పట్టుకొని ఇలా అన్నాడు. ఎక్కడికి వెళ్ళకు. నాకు ఉన్నది నువ్వు మాత్రమే. నేను వ్యాపారం మీద బయటకు వెళ్ళాలి. ఇక్కడే ఉండు. బయట సురక్షితం కాదు. కాని ఆ ప్రయాణంలో అనుమానం అతన్ని వెంటాడింది. అతను వెళ్ళగానే నోరా మళ్ళీ కనిపించాడు. ఆమె అతన్ని కలిసింది. అతని కారులో కూర్చుంది. నన్ను ఎందుకు ఒంటరిగా వదలవు? ఆమె అడిగింది. ఎందుకంటే నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. అతను సమాధానమిచ్చాడు. నీకోసం నేను అతన్ని నాశనం చేస్తాను. ఆమె దూరం జరిగింది. అతను చావడం నాకు ఇష్టం లేదు. అతని తల్లిదండ్రులు అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. దీంట్లో జోక్యం చేసుకోకు. అకస్మాత్తుగా ఒక ప్రమాదం. మరో కారు వారిని ఢీకొట్టింది. అది అతనే హీరో. నోరా కళ్లలో భయం నిండిపోయింది. అతను ఆమెను దాచడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించింది. నేను అతనికి ప్రతిదీ చెబుతాను. కాని నోరా ఆమెను బలవంతంగా అణచివేశాడు. ప్రతిదీ పణంగా పెడుతూ. హీరో ప్రశాంతంగా క్షమాపణ అడిగాడు. నోరాను బయటకు రమ్మని కోరాడు. నోరా నిరాకరించి కారును వేగంగా పోనిచ్చాడు. నిజం స్పష్టమైంది. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఆమె కారు దిగింది. మరియు నోరాను గట్టిగా చెంపదెబ్బ కొట్టింది. నీకు ఇదే కావాలి కదా? నన్ను అతని నుండి దూరం చేయాలని ఇప్పుడు సంతోషమా? ఆమె గొంతు వణికింది. మళ్ళీ నా కళ్ల ముందు కనిపించకు. ఆమె వెళ్ళిపోయింది. నోరా నిశ్శబ్దంగా నిలబడ్డాడు. అతని అసిస్టెంట్ వచ్చి అడిగాడు. ఇది నీ ప్లాన్ అవునా? నోరా మెల్లగా చెప్పాడు. అవును. నాకు వేరే దారి లేదు. ఏ మూల్యానికైనా ఆమె నాకు కావాలి. ఉంగరం ముగింపుగా క్లైమాక్స్ అందంది. హీరోయిన్ కారిడార్ గుండా పరుగు తీసింది. అతన్ని చేరుకోవడానికి ఆరాటపడింది. ఆమె అక్కడికి చేరుకుంది. కాని అతని కోపపూరితమైన చూపును ఎదుర్కొంది.
నేను నిన్ను నమ్మాను అతను కోపంతో వణుకుతున్న గొంతుతో అన్నాడు. కాని నువ్వు నన్ను మోసం చేశావు. చెప్పు, ఎవడు అతను? నా కోసం అని చెబుతూనే అతని కోసం ఇదంతా ఎందుకు చేశావు? ఇప్పుడే మాట్లాడు, లేకపోతే నేనే నా చేతులతో దీనిని అంతం చేస్తాను. ఆమె కళ్ళు మెరిశాయి. మా మధ్య ఏమీ లేదు. మేమిద్దరం అనాథాశ్రమంలో కలిసి పెరిగాము. అతనిపై నాకు ఎప్పుడూ ఎటువంటి భావాలు లేవు. నేను చేసిన ప్రతిదీ అది ఎప్పుడూ మోసం కాదు. కాని అతని గొంతు చల్లగా, కత్తిలా పదునుగా ఉంది. నేను నిన్ను నమ్మలేను. నేను పిలిచినప్పుడు నువ్వు వచ్చి ఉంటే, నా పక్కన నిలబడి ఉంటే నేను నమ్మి ఉండేవాడిని. కాని నువ్వు అబద్ధం చెప్పావు. అతనిపై ఆనుకున్నావు. అతని కోటు కప్పుకున్నావు. నేను దానిని అంగీకరించలేను. నేను నీ నమ్మకాన్ని కోరుకోవడం లేదు. ఆమె గుసగుసలాడింది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు చే. అతను సమాధానం ఇచ్చేలోపే అతని ఫోన్ రింగ్ అయింది. ఆ వార్త అతన్ని పిడుగులా తాకింది. అతని తండ్రి మరణించారు. అతని హృదయంలో బాధ మరియు ఆగ్రహం రెండూ కలిశాయి. ఎక్కడికి వెళ్ళకు అని అతను హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఆమెను చీకటిలో వదిలేసి. ఆ క్షణంలో డయానా కనిపించింది. కళ్ళు రగులుతున్నాయి. ఆమె హీరోయిన్ను చెంపపై కొట్టింది. ఎంత ధైర్యం నీకు? మొదటి నుండి నాకు నీమీద అనుమానం ఉంది. ప్రమాదకారివి. కాని నేను వేచి ఉంటాను. నా కొడుకు నిన్ను తన జీవితం నుండి బయటకు విసిరేసే రోజు కోసం వేచి ఉంటాను. అప్పుడే నేను నీ అధ్యాయాన్ని ముగిస్తాను. అప్పుడే ఒక పాత సేవకుడి ద్వారా హీరోయిన్కు దిగ్భ్రాంతికరమైన నిజం తెలిసింది. డయానా అతని అసలు తల్లి కాదు. ఆమెనతని తల్లి సోదరి. ఆమె అసలు తల్లిని హత్యచేసి అధికారం మరియు సంపద కోసం అతని తండ్రిని వశం చేసుకుంది. ఇప్పుడు ఆమె మళ్లీ బయటపడింది మరియు ఆమెతో పాటు హీరో చుట్టూ ప్రాణాంతకమైన ముప్పులు పొంచి ఉన్నాయి. తన తండ్రి అంత్యక్రియల వేడుకలో ప్రత్యర్థులు మరియు ముఠా నాయకులు అతనికి రావాల్సిన స్థానాన్ని నిరాకరించారు. కాని అతని దగ్గర ఒక ప్లాన్ ఉంది. అసాధారణ ధైర్యంతో అతను ముఠా నాయకుల పిల్లలను కిడ్నాప్ చేసి వారిని లొంగిపోయేలా చేశాడు. తన తండ్రి వారసత్వాన్ని కాపాడుకున్నాడు. నిరాశలో హీరోయిన్ నోరాకు కాల్ చేసింది. దయచేసి అతను ఎక్కడ ఉన్నాడో నాకు తెలియాలి. నాకు సహాయం చెయ్యి అని వేడుకుంది. ఇంతలో శ్మశానవాటికలో హీరో డయానాను ఎదుర్కొన్నాడు. ఇదంతా ఇక్కడితో వదిలేయి. ఇంట్లో కూర్చో అని అతను ఆదేశించాడు. నేను అది ఎలా చేయగలను? డయానా అరిచింది. నేను చేసిన దానిని నువ్వు తుడిచివేయలేవు. నువ్వు చస్తావు. నువ్వు నా తల్లిని చంపావు. అతను సమాధానమిచ్చాడు. నా తండ్రిని పెళ్లి చేసుకున్నావు మరియు నా తల్లిలా నటించావు. నేను నిన్ను బతకనివ్వను. ఆ గొడవ హింసకు దారి తీసింది. డయానా ముఠా కాల్పులు జరిపింది. కాని హీరోయిన్ లోపలికి పరిగెత్తుకు వచ్చింది. నిన్ను దీనిని ఒంటరిగా ఎదుర్కోనివ్వను. నువ్వు నన్ను లెక్కలేనన్ని సార్లు కాపాడావు. ఇప్పుడు నా వంతు. అతను వేడుకున్నాడు. ఈ ప్రాంతం వదిలి వెళ్ళిపో. కాని ఆమె తన ఛాతీకి కట్టుకున్న బాంబును చూపించింది. నువ్వు చనిపోతే మేమందరం నీతో పాటే వస్తాం. అతను ఆమె వైపు చూశాడు. సంకల్పం దృఢపడింది. ఇది నా యుద్ధం. నా తల్లి కోసం, నీ సోదరి కోసం మరియు నేను నిన్ను రక్షిస్తాను. అతను ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఆమె విశ్వసనీయత యొక్క లోతును అర్థం చేసుకున్నాడు. డయానా కాల్చడానికి ప్రయత్నించగా అతను ఆమెను అడ్డుగా ఉండి బుల్లెట్ను తీసుకున్నాడు. ఆ గందరగోళంలో అతని మనుషులు డయానాను ఓడించారు మరియు నోరా అదనపు బలగాలతో వచ్చాడు. హీరోయిన్ వేడుకుంది. అతన్ని హాస్పిటల్కు తీసుకువెళ్లవద్దు. నేను తీసుకువెళ్తాను. అతను నోరా అన్నాడు. నువ్వు నాతో ఇష్టపూర్వకంగా వస్తే ఈ ప్రాంతం వదిలి వెళ్లేకంటే ముందే నేను చనిపోతాను. ఆమె సమాధానమిచ్చింది. నేను అతనిని తప్ప ఇంకెవరినీ ప్రేమించను. అతను మెల్లగా నవ్వాడు. అయితే
అతను మనల్ని ఏమీ చేయడు. మనం వెళ్ళవచ్చు. చివరకు వారు స్వేచ్ఛ పొందారు. వారి బంధానికి చిహ్నంగా అతను ఆమె వేలికి ఉంగరం తొడిగాడు. ఆమె నిశ్శబ్దంగా ఆగిపోయింది. నీకు ఉన్నది ఒకే ఒక దారి. అతను గుసగుసలాడాడు. అతని కళ్ళు అసంచలంగా ఉన్నాయి. నన్ను పెళ్లి చేసుకో. మరియు ఆ క్షణంలో ప్రేమ, నమ్మకం మరియు విధి ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి. హీరో అచంచలమైన, ధైర్యవంతుడైన ఆత్మ తన కుటుంబ పాపాల నీడలు సోకకుండా నిలబడ్డాడు. మరియు ఇద్దరూ కలిసి కష్టపడి సాధించుకున్న ఆనందం వైపు అడుగు వేశారు. అదీ కథ. నాకు ఇష్టమైన భాగం. హీరో ఎప్పుడూ గొప్పగా మరియు నిజాయితీగా ఉన్నాడు. తన చుట్టూ చీకటి ముసిరినా సరే చిత్తశుద్ధికి ఒక నిదర్శనంగా నిలిచాడు. చెప్పండి మిత్రులారా, ఈ కథలో మీకు ఇష్టమైన క్షణం ఏది? మళ్ళీ కలిసే వరకు హాయిగా నిద్రపోండి. పూర్తి శక్తి మరియు ఆశతో మేల్కొనండి మరియు మీ హృదయాలు సాహసానికి సిద్ధంగా ఉండనివ్వండి.